నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్, చీఫ్ ఎడిటర్, జర్నలిస్ట్, న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్. ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. గతంలో ఒక తెలుగు సినిమాలో ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, నాగులో నాగన్న అని చెప్పి ఒక పాట ఉంది. అది ఇప్పుడు ఈ పరిస్థితులకు తగ్గట్టుగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి వినియోగదారుడు కూడా షాక్ గురవుతున్నాడు, విద్యుదాఘాతానికి గురవుతున్నాడు. చెప్పుకోలేని పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి అని చెప్పి గగ్గోలు పెట్టిన వారు కూడా ఇప్పుడు దానికన్నా అనేక రెట్ల ఛార్జీలు పెరిగినప్పటికీ కూడా ఏమీ చేయలేని ఒక్క నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వారు కోరి ఆ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. గద్దెనెక్కించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, గద్దెనెక్కడానికి ముందు ఒక మాట మాట్లాడారు. నేను అధికారంలోకి వస్తే మీకు విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంతేకాకుండా సోలార్ విద్యుత్తో మీ అందరి ఇళ్ల మీద సోలార్ విద్యుత్ ఫలకాలు పెట్టిస్తాను, ఆ విద్యుత్తును మేమే కొంటాం, తద్వారా మీకు డబ్బు వస్తుంది అది కూడా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సోలార్ విద్యుత్ ఊసేలేదు. కానీ ఇంధన సర్దుబాటు పేరుతో దాదాపు 15,500 కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మీద మోపారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని ఆబాల గోపాలం ఈ విద్యుత్ షాక్లకు గురయ్యి వెలవెల్లాడుతుంది. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, ఒక్కసారి ఈ నెలలో వచ్చిన బిల్లులు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ బిల్లులో ఉన్న ఛార్జీలు చూస్తూ ఉంటుంటే ఒక్కొక్క యూనిట్కి 41 నుంచి 50 రూపాయల ఛార్జ్ అనేది సగటును విధించారు. బహుశా ప్రపంచంలో హైయెస్ట్ విద్యుత్ ఛార్జీ ఇదేనేమో అన్న భావన కలిగించేలాగా ఈ విద్యుత్ ఛార్జీలు కనిపిస్తున్నాయి. మీకు ఉదాహరణకి అసలు విద్యుత్ కాల్చకపోయినప్పటికీ కూడా, అంటే విజయవాడలో ఒక గృహ యజమాని దాదాపు నెల 15 రోజుల నుంచి అసలు ఈ రాష్ట్రంలోనే లేడు, ఇంటికి తాళం వేశాడు, ఆయనకు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ కాలలేదు. కానీ ఆయనకి దాదాపు 350 రూపాయల బిల్లు వచ్చింది. సరే, ఇంకొక సంఘటనకు వచ్చేటప్పటికి మీకు విజయవాడ ప్రాంతంలో, ఇది సత్యనారాయణపురం ప్రాంతానికి సంబంధించి ఆ బిల్లు చివరి నెంబరు 11771. ఇది ఒక వినియోగదారుడు. ఆయన ఆ నెలలో క్యాంపులకు వెళ్ళటం కావచ్చు, లేకపోతే వారి కుటుంబం ఆ ఊళ్ళో లేకపోవడం కావచ్చు, ఫలితంగా ఆయన కేవలం 8 యూనిట్లు మాత్రమే విద్యుత్ కాల్చాడు. ఆ 8 యూనిట్ల విద్యుత్ కాల్చినందుకు గాను ఆయనకు వచ్చిన బిల్లు 328 రూపాయలు. ఇది ఆ విద్యుత్ బిల్లు యొక్క సంగ్రహ స్వరూపం. ఇటువైపేమో ఒకరిది, ఇటువైపు మరొకరిది. అంటే 8 యూనిట్లకి 328 రూపాయల బిల్లు వచ్చింది అంటే సగటున ఒక్కొక్క యూనిట్కి 41 రూపాయలు గృహ వినియోగానికి, ఒక్కొక్క యూనిట్కి 41 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. ఇది నిజంగా అసాధారణమైన దిగ్భ్రాంతికి గురి చేసే అంశమే అవుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఛార్జీలు పెంచారు కానీ ఇంత దారుణంగా ఛార్జీలు పెంచలేదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం చాలా మంది వినియోగదారులు విద్యుత్ బిల్లుల్ని వచ్చిన వెంటనే వాటిని చూసి కింద ఉన్న అమౌంట్ చూసి మౌనంగా పే చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఆ బిల్లులో ఉన్న ఛార్జెస్ చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని రకాల ఛార్జెస్ వేస్తున్నారంటే వాళ్ళు, ఒకసారి మనం పరిశీలిద్దాం. మనం ఈ ఒక బిల్లు వచ్చిందంటే దాంట్లో మీకు మినిమం ఎనర్జీ ఛార్జెస్ అని చెప్పి ఒకటి ఉంది, ఫిక్స్డ్ ఛార్జెస్ ఇది ఒకటి, కస్టమర్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ, ఇది మరి ఏంటో ఇది, సర్చార్జ్ దేని మీద, అలాగే గ్రిడ్ ఛార్జెస్,
షార్ట్ ఫాల్ ఛార్జెస్, అదర్ ఛార్జెస్, ఇది కాకుండా మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అదొక ఛార్జ్ మళ్ళీ మనకది. అలాగే మళ్ళీ ట్రూప్ ఛార్జెస్, ఇది కాకుండా FPPCA ఛార్జెస్ అంటే ఈ FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పి అది భారీగా వేశారు. ఇది కాకుండా మళ్ళీ ఫైనల్గా ఇంకో టచ్ అప్ అనమాట, అదేమంటే లాస్ అండ్ గెయిన్ ఛార్జెస్ అని చెప్పి దాని మీద కూడా కొంత ఛార్జ్ చేస్తున్నారు. పొరపాటున ఎవరన్నా బిల్లు కట్టడం ఆలస్యం అయితే లేట్ ఫీ ఛార్జెస్, అంటే ఎన్ని రకాలండి, దాదాపు 10 రకాల ఛార్జెస్ అనేది వినియోగదారుల మీద మోపుతున్నారు. ఎలాగా సాధారణ వినియోగదారుడు, ముఖ్యంగా మధ్యతరగతి వారు దీనిని ఎలా తట్టుకోగలరు? మధ్యతరగతి ప్రజల ఆదాయం అనేది పెద్దగా పెరగటం లేదు. సరే, పేదవారికి మీరు సబ్సిడీ ఇస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు, ఇది కూడా ఈ 6 నెలల్లో పెద్దగా వారికి రాలేదు. కానీ మధ్యతరగతి వారు మాత్రం ఈ మొత్తం భారాన్ని భరిస్తున్నారు. ఇది ఇలా ఎంతకాలం వారు భరించవలసి ఉంటుంది? ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే దాదాపు 15,000 కోట్ల రూపాయల 15,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని రాష్ట్రంలోని వినియోగదారుల మీద మోపింది. ఇది కాకుండా ఇంకొక ఉపద్రవం అనేది ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు రాబోతుంది. అదేమిటంటే స్మార్ట్ ఎనర్జీ మీటర్స్. ఈ స్మార్ట్ ఎనర్జీ మీటర్ల పేరుతో మరో స్మార్ట్ గా వినియోగదారులను దోపిడీ చేసే మరొక ప్రహసనం ప్రారంభమవుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఇది స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిపాదన అయినప్పటికీ కూడా అసలు కొన్ని రాష్ట్రాలు దానిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈవెన్ మోడీ గారి పాలనలో ఉన్న, అంటే ఎన్డీఏ పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. కానీ దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించింది ఇప్పటికే. ఈ ఒక అంచనా ప్రకారం అంటే వీళ్ళు వచ్చే 3 ఏళ్లలో దాదాపు కేంద్ర లక్ష్యం ఏంటంటే దాదాపు దేశవ్యాప్తంగా 22 కోట్ల గృహాలకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించాలి. అలాగే ఏపీకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఈ స్కీమ్ అమలు చేస్తున్న రాష్ట్రాలు దేశంలో మొత్తం 28 ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది 16వ రాష్ట్రం తాజాగా చేరిందనమాట. 16వ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ మీటర్లుంటే అవన్నీ కూడా ఈ స్మార్ట్ మీటర్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక మెరుగు ఏమిటంటే ఇప్పటి వరకు రైతులు ఇప్పుడున్న మీటర్ల ప్రకారం వారు ఎక్కడా కూడా పైసలు చెల్లించడం లేదు. కానీ రేపు స్మార్ట్ మీటర్లు ప్రవేశపెడితే వారు ముందుగా ఆ అమౌంట్ను పే చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం వారి ఖాతాలో డబ్బు వేస్తుందట. అది రైతు మీద పడబోయే బర్డెన్. రైతుల దగ్గర 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి? అది ఆ డబ్బులు కట్టకపోతే వారికి ఆ విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,86,00,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి. ఈ 1,86,00,000 విద్యుత్ మీటర్లను కూడా త్వరలోనే స్మార్ట్ మీటర్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే వచ్చే పరిణామం ఏమిటంటే ప్రతి వినియోగదారుడు కూడా ఈ రోజున సెల్ ఫోన్ ఛార్జ్ ఎలా చేసుకుంటున్నామో ముందుగానే దాంట్లో మీకు సెల్ ఫోన్లో మీకు ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఉంటాయండి. కానీ అటువంటి ఆప్షన్ అనేది ఇక్కడ ఉండదు. మీకు పోస్ట్ పెయిడ్ అనేది అసలు వాళ్ళ డిక్షనరీలో ఉండదు. రేపు కేవలం ప్రీపెయిడ్. మీరు ఒక ఇంటికి సగటున 2,000 రూపాయలు కరెంటు కాలుతుంది అనుకుంటే ముందుగా మీరు ఆ 2,000 రూపాయలతో మీరు రీఛార్జ్ చేయించుకోవాలి. ఒకవేళ మీరు రీఛార్జ్ చేయించుకున్న 15 రోజులకే ఆ 2,000 రూపాయలు అయిపోతే వెంటనే దాన్ని మళ్ళీ మీరు రీఛార్జ్ చేయించుకోవాలి. అంతే తప్ప గడువు లేదు. అంటే ఇప్పటిదాకా మనకేముందంటే గతంలో మనకి 2 నెలలకోసారి మనం కరెంటు బిల్లు చెల్లించేవాళ్ళం. దానిని నెలకోసారి మార్చి కొద్దిగా గడిపిచ్చేవారు. 15 రోజులు 10 రోజులు గడిపిచ్చేవారు. కానీ ఈ స్మార్ట్ మీటర్లు వస్తే అటువంటి గడువుకు తావు ఉండదు. మీరు కొనుగోలు చేసిన విద్యుత్ అంటే
కొనుగోలు చేసిన విద్యుత్తుకి సంబంధించిన డబ్బులు అయిపోతే వెంటనే మీకు కరెంటు ఆగిపోతుంది. వాళ్ళు హెచ్చరికలు ఇస్తారు తప్ప మీకు గడువులు ఇవ్వరు. ఈలోగా మీరు వెంటనే రీఛార్జ్ చేయించుకోవాలి. ఆ ప్రమాదం అనేది ఇప్పుడు మనకి పొంచి ఉంది. రెండో ప్రమాదం ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లు రావటం వలన ఈ విద్యుత్ అనేది మనకి ఇప్పుడు రేపటి నుంచి 2 రకాలుగా వాళ్ళు వసూలు చేస్తారు. ఒకటి పీక్ అవర్, రెండోది నాన్ పీక్ అవర్. దీనినే వాళ్ళు ఏమంటారంటే టైమ్ ఆఫ్ ది డే అని చెప్పి అంటారు. అంటే పీక్ అవర్ అంటే మీకు సాధారణంగా రాత్రి వేళల్లో మీకు విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది. అక్కడ ముఖ్యంగా సమ్మర్కి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దీనిని పీక్ అవర్ అని చెప్పి అంటాం. అయితే మీరు ఎవరైనా కానీ మనంతా కూడా ఈ పీక్ అవర్ లో విద్యుత్తును వాడితే అదనంగా మనం రుసుము చెల్లించవలసి వస్తుంది. అంటే మామూలుగా అయితే నాన్ పీక్ అవర్లు అంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం లేని సమయాల్లో మనం ఈ విద్యుత్తును వాడితే మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రకారం ఒక యూనిట్కి సాధారణంగా మనం అనుకుందాం ఒక 6 రూపాయలు అనుకుంటే, అదే పీక్ అవర్లో మీరు ఈ విద్యుత్తును వాడితే యూనిట్కి 9 రూపాయల దాకా పే చేయాల్సి వస్తుంది. ఇది మనకి ఒక పెద్ద భారంగా కాబోతుంది. అలాగే మనం మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు కానీ ఇవి కానీ ఇతరత్ర ఏసీలు కానీ ఐరన్ కానీ ఇవన్నిటిని కూడా మనం ఆచితూచి వాడుకోవాలి. అంతేకాకుండా ఇది పీక్ అవరా నాన్ పీక్ అవరా అని కూడా మనం తెలుసుకొని విద్యుత్తును ఉపయోగించుకోవాలి. అయితే ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఇంకొక ప్రమాదం ఏంటంటే చాలా రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ మీటర్లకు అయ్యే వ్యయాన్ని కూడా వినియోగదారుడే భరించాలని చెప్పి అంటున్నారు. మూడోది, ఇప్పుడు మనకేమిటంటే విద్యుత్ ఛార్జీలు పెరిగితే మనకి ఏదో కమ్యూనికేషన్ వస్తుంది మనకి, అది త్రూ పేపర్ ద్వారానో లేకపోతే విద్యుత్ శాఖ వాళ్ళు ఏదైనా ప్రకటన చేస్తానో మనకు తెలుస్తుంది మనకి. కానీ రేపు మనకి వాళ్ళు విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచినప్పటికీ కూడా మనకు తెలియకపోవచ్చు. ఇదంతా కూడా ఆన్లైన్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. బిల్లులు కూడా ఆ పెంచిన ఇది టారిఫ్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి గతంలో హైవే మీద టోల్ గేట్లు ఉండేవి. ఆ టోల్ గేట్లకు సంబంధించి ఈ టోల్ గేట్ లో ఎంత పే చేయాలని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు ఉండేవి. ఆ బోర్డులు ప్రకారం మనం వెళితే వాళ్ళు మనకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి రిసిట్ ఇచ్చేవారు. అంటే 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు చూసుకోవడం మనం ఒకటి. కానీ మీకు ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత అసలు అటువంటి రిసిట్లు రావట్లేదు, మెసేజ్లు వస్తాయి. ఈ మెసేజ్లు వచ్చేలాగా వాడు రేట్లు పెంచినా మనకు తెలియదు ఆ విషయం. అది కనీసం ఈ టోల్ గేట్ కి సంబంధించి ఈ ఫీజు మేము పెంచుతున్నాం అని చెప్పి కూడా మనకి ఎక్కడ చెప్పరాళ్ళు, చెప్పకుండా దాన్ని పెంచేస్తారు. మరొక ఉదాహరణ మీకు పెట్రోల్ డీజిల్ ఛార్జెస్. ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ ఒక 5 పైసలు పెంచినప్పటికి కూడా దాన్ని మొత్తం జాతీయ పత్రికలతో సహా స్థానిక పత్రికలన్నీ కూడా ప్రముఖంగా పరిశీలించాయి. పెట్రోల్ ధరలు 5 పైసలు పెంపు లీటర్కి అని చెప్పి. కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో అసలు ఎంత పెరుగుతుందో మనకు ఎవరు చెప్పట్లేదు. మనం పెట్రోల్ కుట్టించుకునేటప్పుడు అనుమానం వచ్చి అడిగితే తప్ప మనకు కూడా తెలియట్లేదు. అలాగే సైలెంట్ గా ఒక దోపిడీ అనేది జరుగుతుంది. అటువంటి దోపిడీయే రేపు ఈ స్మార్ట్ మీటర్ల రూపంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అసలు ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, వీటి వల్ల వచ్చే లాభం ఏంటి అంటే వినియోగదారుడికి పెద్దగా లాభం అయితే ఉండదు, కానీ ఈ విద్యుత్ సరఫరా చేసే సంస్థలకు మాత్రం ఖచ్చితంగా లాభం ఉంటుంది. పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్ అని చెప్పి ఆ ఛార్జీలు వసూలు చేయటం, ఆ తర్వాత విద్యుత్ థెఫ్ట్ అనేది ఉంది అని చెప్పి అంటారు. ఆ థెఫ్ట్ లేకుండా చూసుకునేందుకు కూడా ఈ విద్యుత్ మీటర్ల వల్ల అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఇవన్నీ జరిగితే ఈ విద్యుత్ సరఫరా సంస్థలకు మంచి జరుగుతుంది. కానీ ఈ విద్యుత్ మీటర్లను కూడా ట్యాంపర్ చేయవచ్చు. అంటే ఎట్లాగంటే ఈ విద్యుత్ మీటర్లకు కూడా మనకి సిమ్ అనేది, అంటే సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్ అని చెప్పి అంటాం మనం. ఈ సిమ్ కార్డ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇటువంటి సిమ్ కార్డులు అనేవి ప్రతి స్మార్ట్ మీటర్ కు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ మీటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఈ కమ్యూనికేషన్స్ అంటే సెల్ ఫోన్లు ఎట్లా పనిచేస్తాయని మనకి ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ద్వారా పనిచేస్తాయి. వాటికి ఇంటర్నెట్ లేదని చెప్పి అంటారు, కానీ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే త్రూ మీకు టవర్స్ ద్వారా మీకు సిగ్నల్స్ అందుకుంటాయి, పనిచేస్తాయి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్లు కూడా సేమ్ అదే
విధానంలో అంటే సెల్ ఫోన్లకు ఉండే విధానంలో భాగంగానే ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తాయి. అయితే చేస్తే మనకేంటి నష్టం అని చెప్పి అనొచ్చు. కానీ ఎలా చేస్తే అవుతుందంటే ఎవరైనా ఆకతాయిలు లేకపోతే కొంతమంది వ్యక్తులు ఈ స్మార్ట్ ఫోన్లను ట్యాప్ చేయొచ్చు, దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు. ఫలితంగా ఆ రీడింగ్ అనేది మారిపోవచ్చు. రెండవది ఇటువంటి మనం అనుకున్నట్టు ఇందాక కమ్యూనికేషన్ నెట్వర్క్ తో పనిచేసే ఇటువంటి ఈ మీటర్లను ఒక్కసారిగా వాటిని మొత్తం అన్ని హ్యాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 ఏళ్ల క్రితం మీకు బాంబేలో అంటే ముంబై అన్నాం కదా, ముంబైలో మొత్తం విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన గ్రిడ్ ను ఎక్కడో చైనా నుంచి హ్యాక్ చేసి దాన్ని కుప్పకూల్చారు. ఎక్కడ చైనా, ఎక్కడ ముంబై? అసలు వారికి దీనికి సంబంధం ఏముంది అంటే హ్యాకర్లు చేసే తుంటరి పని అది. వారు ఆ గ్రిడ్ ను మొత్తం కుప్పకూల్చడంతో దాన్ని రివైవ్ చేయడానికి అనేక గంటల సమయం పట్టింది, అనేక వందల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. ఎందుకంటే బొంబాయి అనేది మనకి వాణిజ్య నగరం అది. అటువంటి పరిస్థితే ఈ మీటర్లకు కూడా దాపురించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్ల పేరుతో సైలెంట్ గా స్మార్ట్ గా ప్రజలకు ఇబ్బంది కలిగించే యోచనలో ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మనకి ఒకవైపు ప్రపంచంలో బహుశా యూనిట్ కి 41 రూపాయలు దాఖలు వినియోగదారుల దగ్గర నుంచి, డొమెస్టిక్ కన్స్యూమర్ దగ్గర నుంచి యూనిట్ కు 41 రూపాయలు వసూలు చేసిన దాఖలు ఎక్కడ ఉండకపోవచ్చు. కానీ ఏపీలో అది ప్రస్తుతం జరుగుతుంది. రెండోది స్మార్ట్ మీటర్ల రూపంలో మరో ఉపద్రవం రాబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విద్యుత్ వినియోగం, విద్యుత్ ఛార్జీల గురించి ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయాలి. అంతేకాక అలా కాకుండా మనం ఎవరో చేస్తారులే మనం చూసుకుందాంలే అనుకుంటే మాత్రం ఈ భారాలు మరింత పెరిగి ప్రతి సామాన్యుడి కుటుంబం మీద ఒక పిడుగుపాటులాగా మారినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.